డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే ఆహారాల్లో బాదం పప్పు ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులు తగ్గుతాయని వైద్యులు చెప్తున్నారు. బాదం పప్పులో విటమిన్ ఇ, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయని, దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటీస్ తో బాధపడే వారిలో మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంటుంది కనుక డయాబెటీస్ తో బాధపడేవారు బాదం పప్పును తీసుకోవడం వల్ల మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఇక డయాబెటీస్ తో బాధపడే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హార్ట్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు. కనుక డయాబెటీస్ ఉన్నవారు బాదం పప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదం పప్పులో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అయితే బాదం పప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి కనుక వీటిని మితంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు బరువు పెరగకుండా ఉంటారు. బాదం పప్పుతో పాటు మనకు బాదం పాలు, బాదం వెన్న వంటి ఉత్పత్తులు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే వీటిని తీసుకునే ముందు లేబుల్స్ ను పరిశీలించడం మంచిది. ఎందుకంటే వీటిలో చక్కెరలు, సోడియం వంటివి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బాదం పప్పును తృణధాన్యాలు, ఓట్స్ లేదా స్మూతీలతో కలిపి తీసుకోవచ్చు. వీటిని నానబెట్టి నేరుగా తీసుకోవడంతో పాటు పండ్లతో కలిపి తీసుకోవచ్చు. డయాబెటీస్ తో బాధపడే వారు ఆహారంలో భాగంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు.